అచ్చా! మరి లాభం లేదమ్మా. స్టమక్‌లో ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్‌కు 1,00,000 దాకా ఖర్చవుతుంది మరి. చెప్పాను అప్పుడే అట్టమైన గడ్డి తినకరా, అట్టమైన వాళ్ళకి డబ్బులు పొయ్యాల్సి వస్తుందని. ఏమైంది ఈడికి? ఎడంకన్ను ఏట్లోకి, కుడికన్ను కూట్లోకి పోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అని పిలిచి కోడిగుడ్లతో కుక్కను కొట్టినట్టు కొట్టారంట సార్. దెబ్బకి దవడ సైడ్ అయిపోయింది. నీ ఎంకమ్మ నవ్వుతావేంటి? స్కానింగ్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, సీజీ అన్ని టెస్టులు చేయించుకొని రండి. పసర మంది అయితే తగ్గిపోతాను కానీ టెస్ట్లు ఎందుకంటే బాబా. మీకు వచ్చిన జబ్బుకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదు. అందుకే వేరే హాస్పిటల్ రాస్తాను, అక్కడ చూపించుకోండి. నాకిక్కడ తెలియదేంటి నీకు రాదని. మా ఊరు ఆర్ఎంపీ డాక్టర్ ఒక్క ఇంజెక్షన్‌తో తగ్గిస్తాడు. ఏసీ రూమ్‌లో ఉన్నంత మాత్రం నువ్వు అతనికన్నా గ్రేట్ ఏంటి? నాకు జబ్బు అంటావురా గబ్బు నా కొడకా. డాక్టర్ గారు, మా అత్తయ్య గారు. ఐయామ్ సారీ అమ్మా. మీరేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసుకోండి. అలా అనకండి డాక్టర్ గారు. రేపు ఒక్క రోజు వరకైనా బతికేలా చూడండి. ఈ రోజుల్లో అత్తయ్య గారంటే ఇంత ప్రేమ. ఏమమ్మా రేపు మీ కూతురు పెళ్లి ఏమైనా పెట్టుకున్నావా? లేదండి, రేపు 1వ తేదీ పెన్షన్ ఇచ్చిన రోజు. అనవసరంగా డబ్బులు ఎందుకు పోవడం, తర్వాత బకెట్ తినిసినా పర్లేదు.